ఎంపీ అభ్యర్థి అంటే చాలా పెద్దగా ఉంటారు. అది ఇది అనుకున్నాను. కానీ చాలా సింపుల్‌గా ఉన్నారు. చాలా చిన్న వయసులో ఉన్నారు. అంటే మా టీడీపీ పార్టీ యంగ్‌స్టర్స్‌ని బాగా ఇది చేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ యంగ్‌స్టర్స్ అయితే ఇంకా కొంచెం స్పీడ్‌గా పరిగెత్తి పనులు కూడా ఫాస్ట్‌గా చేస్తారు కదా! ఇంకోటి ఏంటంటే యంగ్‌స్టర్స్‌కి ఉండే ఒక అవకాశం ఏంటంటే వాళ్ళు ఏదైనా కానీ డిసిషన్ మేకింగ్‌లో ఫాస్ట్ ఉంటారు. ఏదైనా కానీ అప్రోచింగ్ ఈజీగా ఉంటుంది వాళ్ళతో. అదే ఓల్డ్ సీజన్ పొలిటీషియన్స్‌తో కొంచెం ఆ స్మూత్ జనాలపై మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా అంత ఇది ఉండదు కాబట్టి మాతో యంగ్‌స్టర్స్‌కి అయితే బాగుంటుందని మా పార్టీ ఎంకరేజ్ చేసింది. అదే రకంగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. సీనియర్ల అనుభవాలు తీసుకొని మీలాంటి వాళ్ళని ముందు పెట్టి నడిపించాలనుకుంటున్నారు. ఈసారి టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అనే కసితోనే ప్రతి తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి ముఖ్య నాయకుల వరకు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో మీరు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ప్రచారంలో ఇప్పటికే తిరుగుతున్నారు, జనాలందరినీ కలుస్తున్నారు. సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఓవరాల్గా టీడీపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? మేము ప్రచారం స్టార్ట్ చేసామండి. టోటల్గా 7 కాన్స్టిట్యున్సీలు అప్పుడే ఆల్మోస్ట్ ఒక అందరినీ టచ్ చేసాం. అందరు కూడా చాలా వెల్కమింగ్ ఉన్నారు. ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం పనులు చేయలేదు కాబట్టి మనలతో టీడీపీ గవర్నమెంట్కి ఈసారి ఎట్లైనా టీడీపీ గవర్నమెంట్ తీసుకొని రావాలని చాలా అగ్రెసివ్ ఉన్నారు. ఓటింగ్ ఇంకా 30 రోజులు ఉందంటే వాళ్ళు ఎన్ని రోజులు ఎందుకు తొందరగా గవర్నమెంట్ పంపించేసి టీడీపీ పార్టీని తెచ్చుకుంటే ప్రతి ఒక్క ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ రోడ్లు ఇవన్నీ ఈ పరిస్థితులు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది జనాల్లో కూడా ఉంది. అది మేము ప్రచారం చేసేటప్పుడు బాగా కనబడుతుంది కూడా. సో మీరు ఇందాక అన్నట్టు అంటే టీడీపీ చాలా యువకులకి అవకాశం కల్పిస్తోంది, యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పారు. పార్టీ అవకాశం ఇవ్వటం వేరు, కానీ ఆ అవకాశం మీ దాకా రావటం వేరు. సో యంగ్స్టర్స్ అందరూ కూడా ఆడుతూ పాడుతూ తిరుగుతారు. అండ్ ఆల్రెడీ మీరు ఇండస్ట్రీస్లో వాటిలో వర్క్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది, అలా చేద్దాము అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు యువకులు. కానీ మీరు అలా కాకుండా రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి అనేది ఎందుకు వచ్చింది? అఫ్కోర్స్ మీ ఫాదరు రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి దాని ద్వారానే మీకు ఆ ఆలోచన వచ్చిందా? లేదు మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉందా? ఏం జరిగింది? లేదండి, బేసిక్గా మాకు విజయలక్ష్మి ఫౌండేషన్ అని మాది ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్తో చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. అట్లనే విలేజ్, మా సొంత విలేజ్ దత్తకు తీసుకొని టోటల్ విలేజ్ని డెవలప్ చేసాం. ఇవాళ చూస్తే చిన్న విలేజ్ అయినా కూడా సిటీలా ఉంటుంది ఇప్పుడు. సో అలాగా చాలా కార్యక్రమాలు, వాటర్ సప్లై అయినా కానివ్వండి, ఎవ్రీ సండే భోజనాలు చేయడం అయినా కానివ్వండి, అలాగే యువతకి కూడా మా కంపెనీలో చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చాం. చాలా మందికి ఉద్యోగాలు చేస్తున్నారు యువత కూడా. అలాగే వేరే కార్యక్రమాలు చాలా వరకు చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారితో మాకుండే పరిచయం అయినా కానివ్వండి, లోకేష్ గారితో ఉండే పరిచయం అయినా కానివ్వండి, వాళ్ళకి నా ఐడియా తెలుసు. ఓకే, అబ్బాయి అయితే బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉంది అబ్బాయికి అని ఒకరోజు పిలిచి మాట్లాడితే, పాలిటిక్స్లోకి ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే, ఇంట్రెస్ట్ అండి, నాకు సేవ చేయడం ఇంట్రెస్టే. అట్లా మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా వరకు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తుంటాం. ఆ రకంగా నన్ను ఐడెంటిఫై చేసి పిలిచి, సారే ఈసారి ఏలూరు చెయ్యి బాగుంటుంది, నువ్వు వెళ్ళు, అక్కడైతే నువ్వైతే న్యాయం చేయగలుగుతావు అంటే, సరే సార్ మీరు ఎక్కడ చెప్తే అక్కడ అండి అని ఏలూరుకు రావడం జరిగింది. సో మీరు ఇందాకన్నా ఆ విజయలక్ష్మి ఫౌండేషన్ కానివ్వండి, లేకపోతే మిగిలిన మీ సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలన్నిటితో శ్రీమంతుడు అనే పేరు వచ్చింది మీకు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చేయటం కానివ్వండి, మిగతా అన్నిటిలో కూడా ఎవరికి ఆపద ఉంది అంటూ మీ దగ్గరకు వచ్చినా కూడా లేదు కాదు అనకుండా పంపిస్తారు. నేను అన్నట్టుగా శ్రీమంతుడు, ఇదంతా టైటిల్ ఎలా వచ్చింది? అంటే కుటుంబం నుంచి మొదటి నుంచి అవి చూస్తూ పెరిగారా? నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా? చదువుకున్నది స్కూల్లో ఇవన్నీ నేర్పించారా? అంటే కాలేజ్, నేను యాక్చువల్లీ స్కూల్ డేస్లో కూడా స్కూల్ క్యాప్టెన్ ఉండేటోడిని. కాలేజ్ డేస్లలో కూడా ఒక యూనిటీగా అందరినీ ఇది చేసి, ఏదైనా అవసరం ఉన్నా ఏదన్నా మా స్టూడెంట్స్ అందరినీ ఇది చేసేటోడిని. అలాగే ఈ శ్రీమంతుడు ఇవన్నీ ఏం కాదని నేను బిజినెస్ చేసేటోడిని బాగానే. ఎప్పుడు బిజినెస్లో ఎంత అవకాశం వచ్చినా గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎక్కడో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళము. నాకు ఇప్పుడు కూడా గుర్తు, మన బస్సుల మీద, ఆర్టీసీ బస్సుల మీద సీట్లు దొరకకపోతే పైన ఎక్కిపోయిన రోజులు ఉన్నాయి. అలాగే మా అమ్మమ్మ ఊర్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక జత బట్టలు కొనియాలంటే మాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది వాళ్ళకి. అలాంటిది వాళ్ళకి ఏం పండితే ఆ పండిన వంటతోనే తినాలి వాళ్ళు.
చాలా కష్టంగా ఉండేది. ఆవులు ఉండేటి, ఆవులతోనే జరిగేది లైఫ్ వాళ్ళది. మా అమ్మమ్మ అంటే మా మదర్కి వీళ్ళందరూ అవన్నీ చూసినాక మనకాడ మనం ఎంతో కష్టపడి పైకి వచ్చినాక మన దగ్గర ఉండే డబ్బులు గివ్ బ్యాక్ టు సొసైటీ చేయకపోతే, కష్టం ఉండేటోళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఈ అదొక ఇది మాకు సొసైటీకి ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలనేది ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ తోనే ఎప్పుడు కూడా ఇది చేసేటోళ్ళం. ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో ఫాదర్ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్ పోవాలనో ఏదైనా ఇది చేయాలనో ఏం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇంకా ఆపర్చునిటీ వచ్చింది ఆ రకంగా. ఇవాళ మీరు అంటున్నట్లు ఆ శ్రీమంతుడు అని ఊరికని టైటిల్ పెట్టారు, కానీ అదేం కాదు. నాటెడ్ గా మా చిన్నప్పటి నుంచి చూసిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా చూసి ఆ ఇంట్రెస్ట్ కలిగి వచ్చాను పాలిటిక్స్. యాక్చువల్గా చదువుకునే రోజుల్లో ఏం అవ్వాలనుకున్నారు పెద్దయ్యాక? నేను యాక్చువల్లీ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను అండి. ఇంజనీర్ అయ్యి పెద్ద కంపెనీ పెట్టాలి. మాకు ఇప్పుడు కూడా మా స్కూల్లో ప్రిన్సిపాల్ ఉండేది. ఒకరోజు ఆమె నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచింది ఒక స్కూల్కి. సో అప్పటికెళ్ళా బిజినెస్ చేస్తున్నాను, బాగా ఐడెంటిఫైడ్గా తిరుగుతున్నాను. అదే సేమ్ స్కూల్కి సేమ్ ప్రిన్సిపాల్ నన్ను పిలిచి మళ్ళీ యాజ్ ఎ చీఫ్ గెస్ట్కి పిలిస్తే ఆ రోజు బాగా అనిపించింది. అట్లా స్కూల్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఏముండిందంటే ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలి, పెద్ద కంపెనీస్ పెట్టి. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పొలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ చేశాను. ఇది నేను కావాలని చేసింది కాదండి, ఆటోమేటిక్ గా అట్లా జరిగిపోయింది.